పెద్ద పైప్ లైన్ అట్లా వెళ్ళి బయటికి వాటర్ బయటికి ఒక్క గంట రోజు మనకి వెనక వదిలితే లోపల అది ఇక్కడే రాయిస్ ఇక్కడే ఇద్దరు పడుకున్నా తప్పదు కదా మరి క్రియాశీల సభ్యత్వం అరే కాఫీ ఉంది కాఫీలో కొంచెం లేడీస్ ఇంకొక మొక్కలు ఉన్నాయి ఇంకా వరుసగా ఉన్నాయి పెద్ద స్లోప్లో ఉన్నాయి అటు అదోండి సార్ కొంచెం అటు నుంచి ఈ తర్వాత సరి చేసుకుంటాను టేక్ మాక్సిమం కేర్. ఇది పెద్దది అయ్యేట్లు మేము చూస్తాం, చూడాలి అక్కడ ఏం సైలెంట్గా ఉన్నావు? మొక్క తీసుకోండి. కంగారు పడు మాట. ఓకే సార్. ఇక ముందుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పార్టీ తరఫున చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మొక్కలు నాటం దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ కానీ, క్లీన్ చేయటం కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా ఇవాళ మా పార్టీ ప్రధాన కార్యదర్శి మోహన్బోయిన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ముందుగా పార్టీ తరఫున ఆయనకి కూడా అభినందనలు చెప్తూ, అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జనసేన వార్డు ప్రెసిడెంట్లు కానీ, జిల్లా కమిటీలో ఉన్నటువంటి నాయకులు కానీ, పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేయాలని చెప్పి వచ్చాడో దానికి అనుగుణంగానే ఇవాళ మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి సహాయ చర్యలకి నిన్న చూసాం. వర్షాలు బండ కానీ చాలా వార్డుల్లో మున్సిపాలిటీ వాళ్ళ కంటే కూడా ముందు మా వార్డు ప్రెసిడెంట్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటర్ను బయటకు పంపించే కార్యక్రమం కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా అవసరమైన ఏమో అవన్నీ కూడా చేయడంలో ముందున్నారు. ఇదే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి మా కార్యకర్తల నాయకులను కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొస్తాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ, లేదంటే యువతకు ఉద్యోగాలు కానీ, ఏదైనా సరే గతంలో కంటే కూడా భిన్నంగా ఒక మార్పు కోసం రాజకీయ పార్టీని స్థాపించాడో ఆ మార్పు అనేది రానున్న రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి హామీ ఇస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించండి, మీరు ఖచ్చితంగా ఆదరించండి. రానున్న రోజుల్లో మీకోసం పార్టీ కష్టపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా ప్రధాన కార్యదర్శి గారికి
ధన్యవాదాలు చెప్తూ జై జనసేన.